వీధి కీర్తన. యెహోవా ప్రతీకారం చేయుదేవా, ప్రతీకారం చేయుదేవా, ప్రకాశింపు. భూలోక యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? వారు వదులుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయవారు వెంకములాడుచున్నారు. యెహోవా చూడుట లేదు, యాకోబు దేవుడు నిరాకరించుట లేదు. నీ ప్రజలు విధవరాండ్రును పరదేశీయులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీన్ని ఆలోచించుడి. ఉదయంలాలా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించువాడు కానకుండునా? అన్ని జనులను శిక్షించువాడు, మనుషుల తెలివి నేర్పువాడు దండింప మాననా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనుల గుంట త్రవబడు వరకు నీతివంతులు కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యము విడువనాడు వాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ వారిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయి వారికి విరోధంగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు వికసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందున్న విచారము హెచ్చుగా, నా గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసి ఉన్నది. కట్టడి వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలన నీకు పొందు కలుగునుగా. దుష్టులు నీతిమంతుల ప్రాణములు తీటుకై వారి మీద పడుదురు. దుష్టులని నిర్దోషులుగా మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన వారి దోషములు వారి మీదకు రప్పించును, వారి చెడుతనమును బట్టి వారికి సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. దేవుడు ఈ కొనను దీవించును గాక. హల్లెలూయా. అందరం కూర్చుందాండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. ఇదేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 20 వరకు చదువుతున్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన నిస్సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు
వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లయైనను ఒక సున్ననైనను తప్పించిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దాని అయినను మీరి మనుషులకు అలాగు చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాడిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణాని శరణా శరణాని శరణా శరణాని శరణా శరణాని శరణా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుడు పరమ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకపు తండ్రి మన మధ్యలోకి వచ్చి చెప్పిన మాటలు, బోధించిన బోధ మానవులందరూ పరిశుద్ధ దేవునికి మహిమార్థంగా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కనపరచుటకు దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏర్పాటు చేసుకున్న ప్రజల నిమిత్తము నిరంతరము ఆయన తన మహిమనిచ్చి తన సన్నిధినిచ్చి పవిత్రమైన ప్రేమకు పాత్రులుగా సిద్ధపాటు చేస్తూ పరలోక రాజ్యమునకు నడిపించటానికి దేవుడు సెలవిచ్చాడు. ప్రభు సెలవిచ్చింది ఏంటంటే, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీకు అక్కడ నివాస స్థలము ఏర్పాటు చేసి తిరిగి నేను వస్తాను. ఒకవేళ లేకపోతే మళ్ళీ చెప్తాను. కనుక ప్రభువు నిరంతరము ఆశ ఏంటంటే, దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరిని సిద్ధింపజేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే దేవుడు ఎంతో ప్రేమతో తన మహిమార్థంగా సృష్టిని సృష్టించుకున్నాడండి. ఆ సృష్టిలో చాలా ఆనందం, సంతోషం ఉంది. అసలు ఊహించలేని మానవునికి అంతు చిక్కని, ఊహకు అందని అంత మహిమను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మహిమలో మనిషి, నువ్వు నేను జీవించాలని దేవుడు నిరంతరము
ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్తను మనం 5వ అధ్యాయంలో తీసి ఉంచండి ఒకసారి. మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు. దేవుడు వెలుగైన ప్రకాశవంతమైన సర్వశక్తిమంతుడు. మోషేకు దర్శనం ఇచ్చినప్పుడు పొదం మండుచు వెలుగు ప్రకాశవంతున్న అగ్ని కాలబడుచున్న అగ్ని అతనికి ప్రత్యక్షం అవుతుంది. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచటానికి దేవుడు అనేక రీతులుగా దేవుని యొక్క సన్నిధి అప్పగించుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటుచున్నప్పుడు ఐగుప్తు సైన్యానికి ఇశ్రాయేల్ ప్రజలకును మేఘముగా చీకటి నుంచి వారి ముందు మేఘముగా వెలుగు నుంచాడు. దేవుడు నిలబడి నడిచాడు. ఆ మహాప్రకాశవంతమైన వెలుగుని దేవుడు ఎంత చక్కగా చెబుతుండంటే, నువ్వు వెలుగు అంటుండు. ఆ మహాప్రకాశవంతమైన మహిమా ప్రభావం కలిగిన ఆ వెలుగుని నువ్వే అంటున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరంట? నువ్వు, నేనే. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెబుతూ మళ్ళీ కిందికి వచ్చాలి కొంచెం మీద, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేరు. ఇది ఇక్కడ కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండలేదు. రహస్యంగా ఇది. కొండ మీద పట్టణం మరుగు ఉండదండి. మరుగై ఉండలేదు అని చెప్తున్నా. అంటే మరుగవుతుందని అర్థమవుతుంది కదా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మరుగై ఉండనేరకున్న దేవుడు కొండ మీద నిన్ను నిర్మించాడు. దావీదు పట్టణం నేను ఎక్కలేనంత కొండ ఎక్కి అని ప్రార్థన చేస్తాడు. అంటే పరలోకమే. నేను ఎక్కలేను ఆడికి, కనుక ఎక్కించని ప్రార్థన చేశాడు. అంటే కొండ మీద మరుగై ఉండకున్న, ఆ కొండ మీద మరుగు కాకుండా పట్టణాన్ని నిర్మించాడు. అంత ఎత్తైన పట్టణం మరుగు కాకుండా. ఎందుకనంటే ఆ మరుగు కాని స్థలము నువ్వే. మరుగు అందరికీ అగపడే స్థలము నువ్వే. అందరినీ చూసే స్థలము నీవే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో రక్షింపబడిన మీరు ఎంత ధన్యులండి. నేను నువ్వు ఎంత ధన్య. రక్షణ పొందుకున్న మనమందరము ధన్యజీవులం. ఎందుకంటే ఆయన రక్తమిచ్చి నన్ను కొనుక్కున్నాడు. ఆయన సొత్తుగా చేసి ఆయన మహిమా ప్రభావముల చేత నింపాడు. అందుకనే మీరు కనిపెట్టుకొని ఉండండి. మీరు పరలోకము నుండి దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు మీరు కనిపెట్టుకొని ఉండండి. దేవుని వద్ద నుండి వాగ్దానం వచ్చే వరకు కనిపెట్టుకోమంటే దేవుని వద్ద నుంచి వాగ్దానం ఏమొచ్చింది? దేవుని వద్ద నుంచి వాగ్దానం ఏమొచ్చింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చూడండి. మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు దేవుని చేత, తండ్రి అయిన దేవుడు మీకు వాగ్దానం చేసింది దిగవచ్చు వరకు కనిపెట్టుకోమన్నాడు. కానీ ఎప్పుడైతే దానికోసం కనిపెట్టుకున్నారో అగ్ని దిగొచ్చిందంట. ఆయన అగ్ని వారి మీద, అందరి మీద నేలకలాగా అందరిని తాకిందండి. అందరిని తాకింది. కనుక దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న వారు నేను తక్కువ ఎక్కువ అని కాదు. ఎవరికి ఆ జ్ఞానం ఇస్తాడో వాళ్ళకి అందరికీ అన్ని జ్ఞానాలు ఇస్తాడు.
ఎవరికి ఆ జ్ఞానము చక్కగా ఇవ్వబడిందో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే దేవుని మహింపరుస్తారని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సిద్ధపాటు చేయండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి దేవునికి మహిమార్థంగా జీవించటానికి ప్రయాసపడండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడు, దేవుడు నిన్ను ఏ రీతిగా వాడుకుంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగు అంటే ఏంది? ప్రకాశించే వారంగా, ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలని. లేకపోతే ఒట్టిగిన క్యాండిల్ పట్టుకొని వాళ్ళ ముందు నిలబడటం కాదు. కనుక మనం ప్రకాశవంతమైన జీవితాన్ని మనము వారి మధ్యలో ఉండాలి. వారి మధ్యలో నివాసం చేస్తున్నాం కనుక వారందరికీ ప్రకాశవంతమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రకాశవంతం అంటే నేను చక్కగా మంచిగా డ్రెస్ వేసుకున్నా, లేకపోతే మంచిగా తయారై సిద్ధపాటై అందరి మధ్యలో ఉంటాం కాదండి. మన యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు, నేను ఈ మాట అంటున్నప్పుడు ప్రభు మరి ఈ మాటకి మరి ఏది నువ్వేం కొండ మీద మరుగు కాదన్నావు, చక్కని జ్ఞానం ఇచ్చావు, అది వెలుగు అన్నావు, ప్రకాశించండి. ఆ వెలుగు ఏంది అన్నాను. వెలుగు అంటే నేను అంతకుముందు క్రిస్మస్ అప్పుడు ఈ వెలుగుని గురించి చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రభు వెలుగై ఉన్నాడు. ఆయన వారి మధ్యలోకి వచ్చారు. ఆ వెలుగుని వారి క్రియలను బట్టి వారు గ్రహించలేదు. వారు విశ్వసించిన వారిని ఆయన వెలిగించుకుంటూ అందరినీ వెలిగించుకుంటామని యోహాను సువార్తలోనే ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ వెలుగు విషయం ఏందని అంటే ఎమ్మటే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే 1 రాజులు తీయండి. నేను చెప్పడం కంటే మీరు చదివితేనే మంచిగుంటుంది. 1 రాజులు 9వ అధ్యాయం ఒకసారి చూడండి. మూడవ వచనం చదవండి. 2వ వచనంలో గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థవంతుడై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానుడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరుచుదును. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏ మాత్రమును నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల అయితే దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, నీ రాజ్యాన్ని స్థిరంగా ఉంచుతాను, నీ నీతిని. ఇంకో ముందు అధ్యాయంలో చూస్తే ఆయన ప్రార్థన చేసినప్పుడు నీకేం కావాలంటే నాకు జ్ఞానం ఇవ్వమంటాడు. ఇచ్చాడు, చక్కని జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చినాక ఆ జ్ఞానాన్ని బట్టి దేశమంతా, ప్రపంచమంతా ప్రకాశించింది. ఆ జ్ఞానం వెలుగుగా ప్రకాశించింది. తూర్పు దేశపు రాణి కూడా వచ్చేసింది.
ఆమె విని ఆ ఆ సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని చూడటానికి వచ్చినప్పుడు ఆయన మందిరం కట్టడం, తర్వాత సైన్యాలు కట్టుబడి ఉండటం. ఎందుకంటే ఇది ఈ వాక్యము 4-5 అధ్యాయంలో ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆమె చూసి నేను విన్నదానికంటే ఇప్పుడు చూసింది బహుగా ఎక్కువగా ఉందని ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది. మంచిది, దేవుని దయ వల్ల మంచి సాక్ష్యం చెప్పింది. అంటే ఈయన యొక్క జ్ఞానము ప్రకాశవంతముగా, ఈయన నీతి క్రియలు వెలిగింపబడ్డాయి. నీతి క్రియలు వెలిగింపబడి దేశమంతటా, ప్రపంచమంతటికి వినిపించబడింది. అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా సొలొమోనును పొగుడుకుంటున్నారు. ఇది ఆయన వెలుగు. దేవుడిచ్చిన వెలుగుని మీరు వెలుగై ఉన్నారు కనుక మీరు ప్రకాశించాలి కనుక ఆ వెలుగు ప్రకాశవంతంగా ప్రకాశించింది, ప్రపంచం అంతటా ప్రకాశించింది. మంచిది, బాగుంది, బాగానే ఉంది. కనుక తీరిక వచ్చే వాళ్ళకే 12 అధ్యాయం చేయండి. 12 చెప్తా ఉండు. 12 కాదమ్మా, 11 అధ్యాయం చేయండి. 1 రాజులు 11 అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు చదువుకున్నాను. 1 రాజులు 11 అధ్యాయము మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సిదోనీలు, ఇత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవుల తట్టు తిప్పుదురు గనక వారితో సాహసము చేయకూడదని, వారితో మీతో సాహసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారు ఊచుకుంటూ వచ్చెను. అతనికి 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. సొలొమోను 4వ వచనం. సొలొమోను హల్లెలూయా. చూడు ఏమైంది, దేవుడు కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండకూడదు అని దేవుని వాక్యం చూసుకున్నాం. మొట్టమొదటి వాక్యం ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు సొలొమోన్ని ఇశ్రాయేల్ ప్రజలను చొప్పున ఆ ప్రపంచమంతటా 40 సంవత్సరాలు నెమ్మది కలిగిందండి. 40 సంవత్సరాలు సొలొమోను చాలా పొగుడుకున్నారు. అందరూ వచ్చి అతని దగ్గర తీర్పు తీర్చుకున్నారు, అతని దగ్గర ఆలోచన చేశారు. రాజులందరూ అతని దగ్గర సంతోషంగా గడుపుకున్నారు. ఏమాత్రం తగాద లేదు, స్నేహము సమాధానము కలిగి ఉన్నారు. సమాధానము చేతనే రాజులందరూ కూడుకున్నారు. ఆ రాజులు ఇతని ఎప్పుడైతే హెచ్చింపబడ్డాడో, ఎప్పుడైతే కొండ మీద పట్టణం అంటే హెచ్చింపబడిన తర్వాత ఎవరెవరు వస్తారు చెప్పండి? హెచ్చింపబడిన తర్వాత ఎవరెవరు వస్తారు? ఎప్పుడైతే మనకు హెచ్చింపు కలుగుద్దో చాలామంది మనల్ని అసూయతోనే వస్తారు. ఫస్ట్ తెలుసుకున్నాక కొంతమందికి మార్పు వస్తుంది, కొంతమందికి మార్పు రాదు. ఎందుకనంటే వీళ్ళ పరిస్థితి ఇంత హెచ్చింపైందే,
అసలు వీళ్ళకి ఇంత యాక్ట్ వచ్చిందని పరిశోధన చేయడానికి కొంతమంది వస్తారు, కొంతమంది ఏమో ఎలా అయినా ఇలాని ఆ పరిస్థితుల నుండి దిగజారు చేయాలని కొంతమంది వస్తారు. ఏ రీతిగా అయినా వీళ్ళని బలహీనపరచాలన్న ఆలోచన చొప్పున కొంతమందిని కొంతమంది కలిసి చాలా సంతోషంగా బాగా ఎత్తైన స్థితిలో ఎదిగారు, మంచిగా ఎదిగారు. వీరితో సహవాసం చేస్తే మనం కూడా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు అని వస్తారు. ఇన్ని రకాల మనుషులు వస్తారండి. కనుక జ్ఞానం కలిగిన మనము దాన్ని అర్థం చేసుకొని వారికి తగ్గట్టుగా నడుచుకుంటే మంచిది. కానీ జ్ఞానం లేకుండా ఎప్పుడైతే ఈ రాజులందరూ ఎప్పుడైతే పొగిడించి దేవుని సన్నిధిలో, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్న మనము, దేవుని యొక్క మహిమార్థమై ఎదుగుతున్న మనము ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఎదిగితే కొండ మీద కట్టబడిన పట్టణము మరుగు కాకుండా అందరికీ కనిపిస్తుంది. కానీ కొండ మీద కట్టబడ్డప్పుడు చాలా ప్రమాదమైన పరిస్థితి. ఎందుకంటే ఏ మరుగు ఉండదు, అందరూ చూస్తుంటారు, అందరికీ కనపడితే అందరి కనుదృష్టి మన మీదనే ఉంటుంది. చాలామంది అంటే అందరి కనుదృష్టి మన మీదనే ఉన్నాయి అని మనం వేరే విధంగా ఈ లోకరీతిగా అనుకుంటాం. కనుక మనము జీవించే విధానములను బట్టి ఇక్కడ సొలొమోను చక్కని జ్ఞానం. సొలొమోనుకి జ్ఞానం ఉందా? లేదు. దేవుని ప్రార్థన చేస్తే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానం. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, నేను బయట వాళ్ళకి చెప్పలేదండి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నాక నేను ఎప్పుడు వీళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళకి క్రమమైన జీవితం వస్తుంది అని చెప్తా. అట్లనే వస్తుంది. యేసునందు విశ్వాసం నిజంగా నమ్మకం ఉంచితే వారికి క్రమంగా నడుచుకునే విధానం వస్తుంది, వారి మంచి మర్యాదలు కలిగి జీవించటం విధానం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ ఫస్ట్ స్టార్టింగ్ అయినాక రెండోది స్టార్టింగ్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందండి. ఆర్థిక పరిస్థితి మెరుగైనాక మూడోది ఏమొస్తుంది అంటే అహంకారం వస్తుంది, తప్పకుండా వస్తుంది. మూడవది అహంకారం తప్పకుండా వస్తుంది. ఆ మూడో దాన్ని నువ్వు ఎవరైనా మనము దేవుని ఎరిగిన బిడ్డలం, ఇది దుష్టుని యొక్క స్వభావము. ఎందుకనంటే అహంకారమునకు ముందు గర్వం పెరుగుతుంది, గర్వానికి నాశనం, దరిద్రానికి నాశనానికి వస్తుంది. కనుక ఇవి సొలొమోను రాసిన పత్రికలే, సొలొమోను రాసినవి అయ్యి. కనుక ఆయన అందరు పూర్తుంటే ఆయన గర్వం పెరిగింది, అహంకారం పెరిగింది. నేనే ఎంత తెలివి కల్లోనండి, ఏం తెలివి కాదు కదా, దేవుడిచ్చింది. కనుక దేవుని కొరకు వాడితే బాగుండు. దేవుడు ఇచ్చింది ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలను సక్రంగా ఏలటానికి, సక్రంగా దేవుని సన్నిధిలోకి నడిపించటానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకని కీర్తనాకారుడు, మనం చదువుకున్న కీర్తనాకారుడు, ఈ కీర్తన ఎందుకు ఇస్తున్నాను అనుకున్నా, కీర్తనాకారులు 94వ కీర్తన 16వ వచనం. 16వ వచనం, దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయ వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిల్చును. దుష్టుని ఎదిరించడానికి దేవుని పక్షాన నిన్ను ఎన్నుకున్నాడండి. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే దేవుడు కోరుకుంటున్నట్ట దుష్టుని జయించటానికి, దుష్టుని మీదకి నా పక్షముగా ఎవరు, దుష్టుని మీదకి వెళ్ళటానికి, దుష్టుని ఎదిరించడానికి, దుష్టుని దూరపరచడానికి నా పక్షాన్ని ఎవరు ఉంటారని దేవుడు అడుగుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు దేవుని సన్నిధిని మహింపరచడానికి. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు సొలొమోన్ని? దావీదు ఇశ్రాయేలు ప్రజలకు శాంతిగా, నెమ్మదిగా, సుఖంగా ఉంచటానికి కనానుకు తీసుకొచ్చి వారిని బహుగా ఆశీర్వదింపజేయటానికి ఆ దావీదు యుద్ధాలు చేశాడు. పాపం
యుద్ధాలు చేసి నెమ్మదిస్తే, నెమ్మది కలిగిన సమయంలో సొలొమోను రాజును చేసి దేవుని చెంత ఆ దేవుని ఆ దావీదు కిరీటం సింహాసనం మీద సొలొమోను కూర్చొని పెడితే, ఈ ప్రజలు నేను పరిపాలన చేయను, నాకు తెలివి లేదయ్యా, నాకు తెలివి నా జ్ఞానం ఇవని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు అధికారం అడగలేదు, లేకపోతే శత్రువులు నా చేతికి ఇవ్వమని అడగలేదు, లేకపోతే నాకు ధనం ఇవ్వి, లేకపోతే వేరే ఇవ్వని అడగలేదు, కానీ నువ్వు జ్ఞానం అడిగావు కనుక నేను జ్ఞానంతో అన్ని ఇస్తున్నానని ఇచ్చాడు. బాగా ఇచ్చినప్పుడు మంచిగానే చేశాడు. పాపం 20 ఏళ్ళు మంచిగా చేశాడు. 20 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం మంచిగానే చేశాడు. చేయంలోనే ఎక్కడ పోయిండు ఆయన? మీరు లోకమునకు వెలుగు. ఆయన ఏమైండు? లోకమంతటికి వెలుగు అయిపోయాడు. వెలుగైన తర్వాత ఏమైపోయాడు? కొండ మీదకి ఎక్కాడు. కొండ మీద పట్టణానిగా నిర్మాణం ఎత్తైన స్థలం అంటే ఆశీర్వాదంలోకి పోయిందని గుర్తుంచుకోండి. ఆశీర్వాదంలోకి వచ్చినాక నేను మూడోది ఏం చెప్పిన, గర్వం వస్తుంది, అహంకారం పెరుగుద్ది, అంధకారం వస్తుంది, ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ వచ్చినాక మనిషి పతనానికి పోతుంది. అది గ్రహించితే పర్వాలేదు, గ్రహించకపోతే పడిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునేదంటే కీర్తనాకారుడు మొట్టమొదటి వచనం ఏమంటున్నాడు చూడండి, 94వ వచనంలో, యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశించుము, ప్రకాశించుము. దేవా వాటిని ఎదిరించటానికి, ప్రతీకారం అంటే ఎదిరించటానికి, వాటన్నిటిని జయించటానికి ఎక్కడున్నాడు శత్రువు? వాళ్ళకైతే రాజులు ఉన్నారు, ఇతర దేశాలు ఉన్నావు, వేరే వాళ్ళు ఉన్నారు. మనకు శత్రువు ఏడుండు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 చదవండి. పాలసీ ఏలయనగా ప్రాచీన స్వభావం ఇది చాలు. మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత చక్కగా ఉందో. మళ్ళీ చదవండి ఆ మాట. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియల కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పరచుపడుతున్న నవీన స్వభావమును ధరించింది. దాన్ని నూతన పరిచే స్వభావము ఎవరిచ్చారు? సృష్టికర్త ఇచ్చాడు. అందుకనే ఈ కీర్తనాకారుడు ఏమంటున్నా అంటే, ప్రజ్వలించు, దాన్ని ఎదిరించడానికి. ఎందుకంటే నాకు నూతన స్వభావం, దాన్ని ఎదిరించడానికి దేవుడే ఇవ్వాలి, ఆ శత్రువుని ఎదిరించడానికి. ఎందుకనంటే దావీదు ఎందుకు ఆ ప్రార్థన చేసిందంటే, అప్పటికల్లా శత్రువులందరినీ ఎదిరించేశాడు, అయిపోయింది. ఆయన పొందుకుంది ఏంటంటే పాపం, గంభీరమైన పాపం పొందుకున్నాడు. ఆ పాపం అపవాది ఏం చేసింది? అతన్ని బహుగా ఇబ్బంది పెడుచు ఇష్టం వచ్చినట్టు బహు వేదనకరమైన పరిస్థితి దావీదు చివరిలో జీవించాడండి. ఎంత తీవ్రమైన స్థితి అంటే బహు ఘోరమైన స్థితి. ఆ ఘోరమైన స్థితిలో ఆ దుష్టుడు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఎదగటానికి, అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న ప్రియులకు ముట్టమాలు దేవుని రక్షణ పొందుకోవటానికి సమీపం వచ్చినప్పుడు అపవాది ఎంటర్ అవుతుంటుంది. అపవాది మొట్టమొదటిగా మన మనసులో ప్రేరేపించేది ఏంటంటే, ఇదంతా ఒట్టిదే, వారు ఏదో చెప్తుంటారు, ఇదంతా ఏందని మొట్టమొదలు భ్రమించదు. తర్వాత కొంచెం నేర్చుకున్నాక తర్వాత ఏంటంటే, ఇది నాకు ఇస్తాడా, నేను పరిశుద్ధుని కాను కదా, నేను ఇంకా అనేకమైన ఇష్టానుసారంగా జీవించాను కనుక ఇది నేను పొందుకోలేను, ఇంత కష్టం నాకెందుకు, హాయిగా జనాల్లో తిరగవచ్చు అన్న ఆలోచన రెండవది అవుతుంది. మూడోది ఏంటంటే, అక్కడ టర్న్ అయిపోతాడు. నిలుస్తూనే వాడు నిలుస్తాడు, లేకపోతే టర్న్ అయిపోతాడు. ఇక నాకు ఈ బాధ ఎందుకని వెళ్ళిపోతారు. ఆ భ్రష్టత్వంలో అంటే ఆ ప్రాచీన స్వభావంలో వెళ్ళిపోతారు. లేకపోతే ఆ ప్రాచీన స్వభావములో నుండి మనల్ని విడుదల చేసేది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు మన కొరకు ప్రాణం పెట్టి ఆ మన దోషములన్నీ, మన పాపములన్నీ క్షమించి ఆయన రక్తములో కడిగి మన దోషములన్నీ శిలువ మానులో మేకు చేత కూర్చబడి
దేవుని నామాన్ని మహింపరచడానికి మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకుంటారు. కనుక మనకు దోషం లేదు. ఎందుకంటే ఎవరైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రజ్వలింపు అయ్యా. మళ్ళీ చదవండి ఆ వాక్యం మొత్తం 94 కీర్తన 1. యెహోవా ప్రతీకారము చేయు దేవా ప్రకాశింపు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే నాలో ప్రకాశిస్తావు, ఎప్పుడైతే ఆ జ్ఞానము నీలో వస్తుందో, ఎందుకంటే సృష్టించిన జ్ఞానమునకు నూతన పరచమని ఆ విధేయత కలిగి ఉండాలని కొలసీలకు రాసిన పత్రిక. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం రావాలి, ఆ ప్రకాశవంతమైన జ్ఞానం. ఎందుకంటే దేవుని అగ్ని వారి మీదకి ఎప్పుడైతే కుమ్మరింపబడదో, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత వారి మీద ఎప్పుడైతే కుమ్మరింపబడదో వారి జ్ఞానవంతులైనండి. అజ్ఞానం పోయింది, వాళ్ళకి మొరటితనం పోయింది. దేవుని సన్నిధిలో మీరు సిలువ వేయబడిన ఆ యేసు క్రీస్తు లేచాడని అందుకు మేము సాక్ష్యమని బలంగా దేవుని శక్తి చేత వాక్యం చెప్పింది. కనుక ఆ అజ్ఞాన స్థితిలో నుండి ప్రజ్వలింపయ్యా అని దేవుని వాక్యం ఉన్నది. కనుక దాని కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తుంటే మనుషులు ఇక ఇష్టానుసారంగా ప్రాచీన స్వభావం చేత పడిపోతున్నారండి. అందుకని దేవుడికి బాధ. ఎందుకనంటే అంతగనంగా రక్షించుకుంటే, అంతగనంగా దేవుని సన్నిధిలోకి మామూలు వాళ్ళు పడితే ఏం కాదండి, వాళ్ళు వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే వాళ్ళకి ఏం కాదు. కానీ రక్షింపబడిన తర్వాత దేవుని ఆత్మ పొందుకున్నాక దేవునికి మహిమార్థంగా నిలబడి దేవుని గణపరచడానికి సిద్ధపాటైన వ్యక్తి పడిపోయినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు, దేవుడు చాలా వేదన పడతాడు. కనుక ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను ఇంకా మహిమ కొరకు అనేకులు, ఎందుకంటే ఇక్కడ మీరు ఆ మాట చక్కగా నేను చాలా 2-3 సార్లు ధ్యానించాను. మీరు లోకానికి వెలుగు అన్నారు. ఆ వెలుగు ఎక్కడ పెట్టాడు? కొండ మీద తీసిపోయాడు. కొండ మీద తీసిపోయాడు. కింద ఏంటంటే ఇంకొక అధ్యాయంలో ఏంటంటే అందులోనే ఉంది, కొంచెం కింద పెడితే ఏంటంటే అది వెలుగేయకుండా మబ్బబడి అది చల్లారిపోదు. అంటే ఆ ఎత్తింపబడినప్పుడు దానిని మరుగుపరచటానికి, అంటే కొంచెం కింద పెట్టి ఆ వెలుగును ఆర్పు చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అందుకనే దేవుని వాక్యం కీర్తనాకారుడు ఏమన్నంటే నా పక్షం నిలబడేవారు, పాపులను ఎదిరించటానికి, దుష్టులను ఎదిరించటానికి నా పక్షమున పక్షము నిలబడేవారు ఒక్కళ్ళు లేరు. దేవుని సన్నిధిలో సొలొమోను ఎన్నుకుంటే సొలొమోను చాలా చక్కగా పరిపాలన చేశాడు, మంచిగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఏలాడు. చివరికి ఏం చేశాడు? 700 మందిని భార్యను చేసుకున్నాడు, ఇంకా 300 మంది ఉపపత్తులు చేసుకున్నాడు. ఈ 700 అనంగంలోనే నాకు ఇంకొక మాట గుర్తొచ్చింది. ఒకడు రక్షింపబడ్డాక మంచిగా రక్షింపబడి దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉన్నాడు. ఇక నేను రక్షింపబడ్డా, నా బాధలన్నీ పోయినాయి, నాకు దుఃఖం పోయింది. ఇది జాగ్రత్తగా ఆలోచించింది. దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే నా బాధలు పోయినాయి, నా దుఃఖం పోయింది, నాకు ఇంక కష్టాలు లేవు, చాలా రోజు కనుక తింటున్నా, మంచిగానే ఉంటున్నా, పోతున్నా, ఆరాధన పోతున్నా అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు లోకానికి వెలుగు కనుక ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రకాశించాలి. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం దేశాలకు అన్నిటికీ ప్రకాశించింది. రాజులందరూ అతని దగ్గరకు వచ్చారు, అతని దగ్గర జ్ఞానం పొందుకున్నారు, ఆలోచన చేశారు, అతనితో ఉన్నారు. కనుక రక్షింపబడిన తర్వాత చాలామందిని చేసేది ఏంటంటే ఆ వెలుగును ప్రకాశింపకుండా, అందుకని దేవుడు అంటే కొంచెం కింద పెడతాను అని చెప్తాడు. ఆ వెలుగును ప్రకాశింపకుండా నువ్వు అట్నే ఉంచితే, ఆ వెలుగును అట్నే ఉంచితే ఆ వెలుగు కొంతకాలం ఎలిగి ఆరిపోతుంది. అందుకనే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మహిమార్థంలో అందరికీ ప్రత్యక్షం అవునట్లుగా, అందరికీ తెలియపరచున్నట్లుగా నేను నిలబడాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సొలొమోను అందులో నాకు జ్ఞానం ఉందిలే అని అనుకోండి. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఇందాక ఏ అధ్యాయం చదివాను? 11వ అధ్యాయంలో మీ తండ్రికి అనేక సార్లు చెప్పాను, నీకు కూడా నేను 2 పర్యాలు చెప్పాను, నువ్వు మీ తండ్రిలాగా నా వైపు తిరగలేదు అంటాడు. మీ తండ్రిలాగా
నా వైపు తిరగలేదు అంటాడు. ఇది కూడా ఒక దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. హెచ్చింపబడినప్పుడు మన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనకు చెప్తా ఉంటాడు, ఇది తప్పు అయ్యా, ఇది చెయ్యొద్దు, నా సన్నిధికి రా, నా దగ్గర ప్రార్థన చేసుకో అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయమని చెప్పినప్పుడు ఆ మార్గం తప్పించి ఆ మార్గం తప్పి తిరిగి నా వైపు తిరిగితే నువ్వు మళ్ళీ నేను ఆశీర్వదిస్తాను, నేను కాపాడుతాను. ఎందుకనంటే చుట్టూ రాజులందరూ అనుకోని రీతిగా చాలా ప్రేమగా దీన్ని లోతుగా ఆలోచన చేయండి. చుట్టూ సమాధానంగానే ఉన్నారు, చుట్టూ సమాధానంగా పిల్లల్ని ఇచ్చారు. ఒక రాజు అయితే ఒక దేశం మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని దోచుకొని వచ్చి ఆ సంపద ఆ రాజ్యాన్ని అంతా బిడకిచ్చి సొలొమోనుకి పెళ్లి చేశాడు. ఎంత ప్రేమించినట్టు. కానీ అంత మంచిగానే ఉంది, చూస్తానికి చాలా అందంగా ఉంటుంది. అందుకనే దేవుని వాక్యంలో చూచుటకు కళ్ళకు రమ్యముగాను తినుటకు రుచికరంగా ఉందని అవ్వకు చెప్పాడు. తర్వాత యేసు ప్రభుని సైతాన్ని శోధించేప్పుడు కూడా అదే మాట చెప్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అందంగా ఉంటుంది మనకి పరిసర ప్రాంతం, మన చుట్టూ ఉన్న జనాలు అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ గ్రహించండి, దేవుని సన్నిధిలో సహవాసమును ఎదగటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సహవాసము కొంత మట్టుకైనా దేవుని సన్నిధిలో ఎదుగుతుంటే ఒకరికొకరము ఆదరించుకుంటూ ఒకరు బలపరుచుకుంటూ దేవుని నామాన్ని మయంపరచడానికి ఉపయోగపడతాం. ఒకవేళ బలహీన స్థితి ఉంటే మనల్ని హెచ్చరించి ఆ పరిస్థితుల నుండి తప్పించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ మాట ఎప్పుడైతే నాకు గుర్తొచ్చిందో, రక్షింపబడిన తర్వాత చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు, మంచిగానే ఉంది. ఇక వెలిగింట్లో అక్కడే ఆగిపోయాడు, మంచి శుభ్రంగా ఆనందంగా ఉంది. రక్షింపబడ్డప్పుడు మనలో ఎందుకనంటే దేవుడు మనకు ఒక ఆత్మ మనలో ఊదాడు. ఆత్మని ఏం చేసి ఈ శరీరం ఈ మనసు పాడు చేసింది, చంపేసి అట్నే చంపేది, అన్ని అలవాట్లకు అన్నీ చేస్తే సరే ఏదో చెప్పి దేవుని రక్షణలోకి వచ్చాము. ఈ రక్షణలు రాగానే శరీరం మనసు కంట్రోల్ అయింది, నూతన పరచబడ్డ శుభ్రం అయిపోయింది, చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంది. అది దురాత్మ పోయి తిరిగి వచ్చి చూసి అబ్బా నా ఇల్లు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, మంచిగా నున్నంగా తెల్లగా ప్రకాశిస్తుంది, అబ్బాయి ఎంత మంచిగా. చాలామంది ఆ దేవుని నమ్ముకున్నాక చాలా మంచివాడు అని అంటారు. మా మార్తమ్మ కొడుకు అపవిత్రత బడి ఏడన్న తిరుగుతుంటే ప్రార్థన చేస్తే దేవుడు రక్షించుకోవడం బాగానే, బైబిల్ కూడా చదివిండి మంచిగానే. చదివినాక వాడికి చదివితే అది బాగాలేదు ఇది బాగాలేదు అని కూడా తిరిగిన వాడు అసలు రాకుండా చివరికి ఏంటంటే ఆ విమర్శ చేసుకుంటూనే ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో ఎదగటం రాలే అతనికి. చదివండి బాగానే, ఇంటర్మీడియట్ వరకు చదివండి, కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతుంటే దేవుని రారా అంటే నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ పోతే రాదు నీకు. నువ్వు ఎక్కడ దేవుని రక్షణలో ఆనందంగా ఇండివిజువల్గా ఎదుగుతుంటావు. నేను ఎక్కువ చెప్తా, గుంపుల్లో ఉంటే నువ్వు పోతే బాగా చెప్తున్నాను అంటారు, చెప్పడం మంచిది, బాగానే ఉంటాయి వింటారు. కానీ విన్నదాన్ని సరిగా నువ్వు అవగాహన చేసుకొని నువ్వు ఇంటికాడ ప్రాధాన్యపడి దాన్ని అనుసరించి నడితే మంచిదే, దేవుని ధన్యం. కానీ అనుసరించుకొని ఎన్నక మంచిగా ఉందని ఆనందపడే వాళ్ళు చాలామంది ఉంటారు, దానివల్ల ప్రయోజనం లేదు, ఇత్తనము కాకులు వచ్చి ఎత్తపోతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, అది వచ్చింది చూసింది మంచిగా ఉందండి. ఎన్ని తీసుకొచ్చిందమ్మా? సొలొమోనే 700 మంది తెచ్చుకుంది, 7 తీసుకుంది. ఏమంటే అది కానీ ఇది గుర్తొచ్చింది, అంతకంటే చెడ్డ 7 దెయ్యాలు వచ్చినాయి. వీళ్ళు 7 దెయ్యాలు, 7 సైతాన్ దెయ్యాలు తీసుకొచ్చుకున్నారు. వీళ్ళేంది, ఏ దెయ్యాలు? అసహ్యమైన దేవతలను పూజించే వ్యక్తులండి వీళ్ళు. ఆ మాటలు పైన రాసిన రాజులు అసహ్యమైన దేవతలను పూజించేవారు. కనుక ఎప్పుడైతే సొలొమోను వయసు ఉడికిందో వీళ్ళు అటు మార్చడం అయింది. దేవుని కోపం వచ్చింది. కానీ చంపేయాలని చూశాడు, రాజ్యం తీసేయాలని చూశాడు. తండ్రికి ఇచ్చిన మాటను బట్టి అతన్ని చంపేయకుండా, అతని రాజ్యాన్ని తీయకుండా తన కొడుకు యెరోబాము చేతిలో నుండి 2 పాయలు చేశారు ఇశ్రాయేలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తనకంటే చెడ్డ 7 తీసుకొచ్చి వాని స్థితి మొదటి స్థితి కంటే ఇప్పుడున్న స్థితి బహుఘోరంగా ఉందండి. సొలొమోను మొదటిగా ఉన్నప్పుడు దేవుని ఆ రాజ్యం వెళ్ళకముందు వాడి స్థితి ఎట్లుందో మంచిగానే ఉండాలి పాపం. కానీ ఎప్పుడైతే రాజు వచ్చి మంచిగా ఉన్నాడో, మళ్ళీ ఎప్పుడైతే అపవాది శోధింపబడదో వాని స్థితి బహుఘోరంగా ఉంది. 1000 మంది అంటే ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా అతన్ని చూసి ఆ చరిత్ర రాయబడలేదు బైబిల్లో.
కానీ దావీదు రాశారు, కానీ ఈ సొలొమోను చరిత్ర మాత్రం రాయబడలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, తనకంటే 7 అపవిత్రమైన ఆత్మలను తీసుకొచ్చి వాని మొదటి స్థితి కంటే అఘోరంగా పాడు చేసింది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, నీవు మళ్ళీ దేవుని సన్నిధిలో మరుగై ఉన్నావు, ఎత్తైన కొండ మీద నువ్వు కట్టబడి ఉన్నావు కనుక మరుగై ఉండొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మరుగవటానికి అనేకమైన కారణాలు ఎప్పుడు వస్తాయంటే హెచ్చింపబడ్డప్పుడే వస్తాయని ఆ ఉదాహరణ ఈ దినమున నేర్చుకున్నాను. నువ్వు దేవుని నమ్ముకున్నాక హెచ్చింపడం అన్నది తప్పకుండా వస్తుంది, అందులో సందేహం లేదు. కాకపోతే మనం నమ్మే విధానంలో ఉంటుంది. కొంతమంది ఇదే చెప్తారులే అనుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ తప్పకుండా హెచ్చింపు అన్నది వస్తుంది. హెచ్చింపబడినప్పుడు నువ్వు ఒదగాల్సింది, ఒదిగి ఉండటం నేర్చుకుంటావు. అది దేవుడిచ్చే వరం. అందుకనే దేవుడిచ్చే అనుగ్రహించే. మళ్ళీ ఒకసారి చదవండి కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉందనుకుంటా. దేవుడు అనుగ్రహించు నూతన, అదే సృష్టికర్తను అనుగ్రహించు నూతన మనసును ఏలే అనగా ప్రాచీన స్వభావమును క్రియలతో కూడా పరిశీలించి పరితెగించి జ్ఞానము కలగజేయు దాన్ని సృష్టించిన పోలిక చొప్పున. అంటే ఆ జ్ఞానము దేవుడే మనకి ఇస్తాడు. ఆ పోలిక చొప్పున నువ్వు నూతన పరచాలి. అది ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధికి రావాల్సిందే. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. నీ పరిస్థితిని అర్థం చేసుకోండి. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నీ వెలుగును ప్రకాశింపచేస్తే దేవుని నామాన్ని మహిమపరుస్తారని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయాలకు వెళ్దాం. దానికంటే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇది స్పష్టంగా ఉంది. 20వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఏదైతే ఉపదేశించారో, ఎప్పుడైతే క్రీస్తు గురించి ఉపదేశించిన దాన్ని ఉపదేశించినట్లుగా మీరు వింటే క్రీస్తు స్వభావం మనకు వస్తుందని మరొకసారి దేవుని సన్నిధిలో మరి 22వ వచనాన్ని చదువుతా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతేమి మోసకరమైన దురాశల చెడుకు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన చిత్త వృత్తిని, మన ఆలోచనలు వస్తాయి. ఎదిగినాక చాలా ఆలోచనలు వస్తాయి. మనకి చాలా ఆలోచనలు చాలా చక్కగా వస్తాయి. అది రైట్ అనిపిస్తాయి, చాలా మన దృష్టికే రైట్ అనిపిస్తాయి, కానీ దేవుని దృష్టికి చెడు అయిపోతాయి. ఎందుకంటే దానిలో కొన్ని మన ఆలోచనలు కొన్ని ఒక స్వార్థంతోనో లేకపోతే వేరే మోసంతోనో ఉన్నాయి, అవి నేర్తుంటాయి. కాబట్టి ఇది మనకు చాలా న్యాయంగానే అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తం ఏందో మనకు బయలుపడితే దాని నుండి దూరపడతాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అందుకనే యేసును గూర్చి వినిన బోధను సరిగా వింటే సరలే, అది సరిగా వినకపోయినప్పుడు మనలో భేదం అవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ సరిగా అవగాహన చేసుకోండి. ఇప్పుడు చూడండి యోహాను సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనం చదువు. 5:15 మనుషులు దీపమును వెలిగించి
కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడ ఇందాకనేమో ఎత్తైన కొండ మీద అంటే అందరికీ ప్రకాశించినట్టు. చాలామంది నేనే ఉన్నాను, అందరికీ దేవుని వాక్యం చెప్తాను, ఇంట్లో ప్రార్థన చేసుకోము, ఇంట్లో కలిసి ఉండము, ఇష్టం వచ్చినట్టు ఉంటాం, చక్కగా దేవుని వాక్యం ధ్యానిస్తాం, బాగానే వాక్యాలు బోధిస్తాం, అందరికీ చేస్తూ వెలిగిస్తుంటే పోతుంటాం. కానీ ఇంకొక మర్మం ఏంటంటే దేవుడు నీకు వెలిగిచ్చిండు కాబట్టి ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించాలంట? వాక్యం ఉంది చూడండి, ఎక్కడ ప్రకాశించాలి? ఆ వాక్యం సరిగ్గా చదవండి. కొంచెం కింద పెట్టకుండా ఎవరికంట? అర్థమైంది కదా? ఇంటనున్నవారు అందరికీ నీ వెలుగు అంటే వెలుగు అంటే ఏంది? నువ్వు యేసుక్రీస్తుని రక్షించుకున్నాక, దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించినాక, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడిన తర్వాత, దేవుని శక్తిని పొందుకున్న తర్వాత ఆ శక్తి ఏం చేయాలంటే నీ ఇంట్లో ఉండే వాళ్ళకి దేవుని మార్గంలోకి నడిపించడానికి ఉపయోగపడాలి. అది నడవకపోతే నేను ఎంత బలంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకులను రక్షించి ఇంటికి వస్తే అలాగే ఇంటికాడ నెమ్మది లేకపోతే ఉండదండి. నెమ్మది ఉండదు, సమాధానం, సంతోషం. దేవుడు సమాధానం నేను ఇచ్చాను అన్నాడు కదా, దేవుడే కదా. సమాధానం ఉన్నది, ఇంటికి వచ్చినా బాగానే ఉంది, నెమ్మది లేదు. ఇంట్లో మనం నలుగురు ఉన్నాం, ఒకడు చెడిపోయి ఉన్నాడు, దరిద్రుడు అనుకో, ఏదన్నా అనుకో, అపవాది మింగింది అనుకో, వాని వల్ల మిగిలిన ముగ్గురు వాళ్ళని బాధపడుతుంటారా? బాధపడుతుంటారు. లేకపోతే వీళ్ళు ముగ్గురు అందరూ మంచోళ్ళే ఉంటే ఆ చెడిపోయిన అపవాది చేత మింగబడిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి మంచిగా ఉంటాడా? ఉండడు. ఏదో ఒకటి చేస్తే వీళ్ళందరినీ కలిపిలు చేస్తాడు, అందరినీ ఇబ్బంది పెడతాడు, అందరూ ఏడుస్తూనే ఉంటారు. లేకపోతే అతను ఒంటరికి పోయి ఏదైనా చేస్తే వాని బాధ చూసి వీళ్ళందరూ ఏడుతారు. అంటే ఇంట్లో వెలుగు లేకపోతే ఇది జరుగుతుంది, ఇంట్లో వాళ్ళు వెలిగింకపోతే ఇది జరుగుతుంది. కనుక వెలిగింపబడిన వారు ఏం చేయాలి? ఆ వెలిగించడానికి వెలిగియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రాండి, సమాధానం మీకు వస్తుంది. అపోస్తుల కార్యాలకే పోదండి, 1వ అధ్యాయంలోనికి ముగిస్తా. ఒకటో అధ్యాయం 7వ వచనం చదువు. ఉన్నాడు ఆయనను ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగానే ఆయన పైన. ఇంకా 2వ అధ్యాయం 1వ వచనం చదువు. పెంతెకోస్తు ఇల్లంతా నిండిన. ఇక చాలు, ఇల్లంతా నిండింది. ఇప్పుడు ఇల్లంతా నిండాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చిన వాగ్దానం ఇల్లంతటికి రావాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. ఇది నేర్చుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు అందరూ ఒకసారి, ఎందుకంటే ఆ ఇంటికి రక్షణ రావాలంటే జైలు అధికారికి పౌలు చెప్తాడు, పేతురు గారు చెప్తాడు, అయ్యా మేమేం చేయాలని అంటాడు జైలు అధికారి. అని పాటలు పాడుతుంటే జైలు అంతా భూకంపం లాగా వచ్చి ఇలా అన్ని తాళాలన్నీ పోతాయి. చచ్చిపోయిన అందరూ వెళ్ళిపోయారని కత్తి తీసుకొని పొడుచుకుంటే, అయ్యా నువ్వు పొడుచుకోవద్దు, మేము ఉన్నామని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన వచ్చి ఇప్పి కట్ల నుంచి వచ్చి, అయ్యలారా నేను ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు అని చక్కని మాట ఏంటంటే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే ఏమంది, నువ్వును నీ ఇంటి వారందరూ రక్షణ. అది
కనుక దేవుని బిడ్డలారా ఈ రహస్యాలు నేర్చుకోండి. ఎందుకంటే వాక్యం చదువుకుంటూ పోతాం కానీ అర్థం కావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా సొలొమోన్ని బహుగా ఆశీర్వదించాడు, కానీ బహు నీచంగా తయారయ్యాడు. దేవుడు వెలిగించమని ఎత్తైన కొండ మీద పెడితే ఆ కొండ మీద ఏం చేశాడు? అందరికీ అవమానం కాదు. ఎందుకంటే ఎత్తైన కొండ అంటే మనం అందరికీ తెలిసిన తర్వాత చెడిపోతే ఏమంటారు? అందరూ అంటారా? ఎవరికి తెలియకుండా చెడిపోతే ఒక నలుగురు ముగ్గురు అంటారు, తిట్టుకుంటారు, ఊరుకుంటారు. కానీ అందరికీ తెలిసినాక, చాలామందికి తెలిసిన తర్వాత చెడిపోతే ఏమంటారు? అయ్యా సురేష్ గారు నీ కొడుకు బాగానే ఉన్నా కానీ అందరికీ తెలుస్తుంది మనం మనం మంచివాళ్ళమని అందరికీ తెలుస్తుంది. కానీ మంచివాళ్ళం అయిన తర్వాత మనం చెడిపోయినాం అనుకో ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. మొహం కూడా చూడబుద్ది కాదు. అందరు ఒక్కళ్ళు కాదు అందరూ అంటారు. కానీ ఎంత అని అది సొలొమోను చేసిన పని. అది ప్రపంచమంతటికి దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటించి ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులందరినీ ఆ సముద్రంలో ముంచినప్పుడు ప్రపంచమంతా దేవుడు శక్తిమంతుడని తెలిసింది. ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఎరుకో పట్టణం మీద ఆ గోడ మీద ఉన్న ఆ వేశ్య అంటే మీ దేవుడు శక్తిమంతుడు, మీరు వచ్చి యువతలకు వచ్చారు, ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చారు కనుక ఈ సముద్రం దాటి వచ్చారు అని మాకు తెలిసిన మా అందరం ఇక్కడున్న దేశాలన్నిటికీ భయం పుట్టిందన్న. మరి ఎత్తు మీద ఉన్నప్పుడు ఈ భయం ఈయన ఎందుకు చూపెట్టలే? దేవుని సన్నిధిలో ఎందుకు అనలే? కనుక ప్రియ దేవుని బిడ్డారా వెలిగింపబడిన మనం. అందుకనే మరొకసారి చదవండి ఆ కీర్తనకారుడు 94:16 వచనం చదివి ముగించుకున్నాను. నీకు నాకు ఆ ప్రశ్న వేస్తున్నాడు. 94 కీర్తన 16 వచనం. పాపులను దుష్టుల మీదికి నా పక్షమున ఎవరు లేచును? అమ్మా దోషము చేయవారికి ఎవరు నిలుచును? చాలు చాలా దుష్టులను ఎదిరించటానికి దేవుని పక్కన. దుష్టుడు అంటే ఎవరు? అపవాది అనేకులను మనల్నే పాడు చేస్తున్నాడే. మనం ఇప్పుడు భార్య దేవుని నమ్మితే భర్త పాడు చేస్తుంది, భర్త దేవుని నమ్మితే భార్య పాడు చేస్తుంది, తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటే పిల్లలు పాడు చేస్తున్నారు. దుష్టుడు ఎవరిని పాడు చేయడు? దుష్టుడు ఏరే కాడ లేడు. దుష్టుడు మన ఇంట్లోనే మనల్ని పాడు చేస్తున్నాడు. కానీ ఈయన్ని ఎదిరించడానికి రక్షింపబడిన నువ్వు నిలబడాలని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నాడు. నిలబడకపోతే నువ్వు నమ్మే లాభం. నీ కుటుంబం నువ్వు పాడవుతుంటే నీ బంధువులు ఒకవేళ కుటుంబం అంతా అయితే మన బంధువులు ఉన్నారు, మన బంధువులు మన దగ్గర వాళ్ళు బంధు పెట్టే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అయితే మనం ఉరుకుతాం పోయి ఏడ్చుకుంటూ కూర్చుంటాం. ప్రయోజనం ఏముంది? దుష్టుడు అన్న సంగతి మనకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా నష్టమయ్యేది, ఏ అలవాట్లకు పాడవుతున్నది అనేది చాలామంది ఏమనుకుంటారు, వాడు అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు పాడైందని వాడి మీద అంటారు, మడిచి మీద అంటారు. కానీ వాళ్ళు దుష్ట స్వభావం ప్రవేశించి దుష్టుల సవాసంలో ప్రవేశించి ఆ దుష్టత్వంలోని వాడిని పట్టి పీడింపజేస్తున్నప్పుడు వాని గురించి జాలి కలిగి దయగలిగి ప్రార్థన చేయాలండి. ఇది దేవుడిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం కోసం అందుకు ఎప్పుడైతే వాళ్ళ మీదకి అగ్ని దిగి వచ్చే జ్ఞానము చేత నింపబడిందో ఆ వాళ్ళని చంపే వాళ్ళకే దేవుని వాక్యం చెప్పారండి. భయం లేకుండా ఇశ్రాయేల్ ప్రజలందరికీ అక్కడ ఎప్పుడైతే దేవుని ఆత్మ నింపబడిందో యెరూషలేమంతా దేవుని వాక్యం అందించారు, అద్భుతాలు చేశారు. అపవాది పీడింపబడిన వారిని అందరిని విడుదల చేశారు, సత్యవాక్యం ప్రకటించారు. రక్షింపబడిన నీవు కొండ మీదకి ఎక్కించినప్పుడు మరుగై ఉండక అందరికీ ప్రకాశించేట్లు ఉండండి. రెండోది, నువ్వు వెలుగై ఉన్నాక కొంచెం కింద పెట్టుకొని ఉంటే నీకే లాసు. అది ఎప్పుడో ఒకసారి ఆరిపోతుంది. ఎందుకనంటే ఇంట్లో వెలుగియకపోతే, ఇంట్లో రక్షణ పొందుకోకపోతే పేతురు గారు అంటాడు, పేతురు పత్రికల్లోనూ సరిగ్గా ఐడియా రావట్లేదు, గుర్తు వచ్చింది మాట్లాడుతున్నా, అంటాడు నీ రక్త సంబంధంలో రక్షించుకోకుంటే నీ విశ్వాసం భ్రష్టమే అంటాడు. ఏ విశ్వాసం? ఇప్పుడు నేను విశ్వాసిని అయ్యానండి, నా పిల్లలు రక్షింపకపోతే నీకేం విశ్వాసం ఉంది? నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోలేదు, నాకేం చెప్తాను అంటారు. అంతేగా, నీ భార్య రక్షణ లేదు, నాకేం చెప్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డారా, నీవు రెండోది, నువ్వు వెలిగింపబడినాక ఆ వెలుగు
ఇంట్లోకి రావాలి. ఏ వెలుగు అంటే నీవు చేసే క్రియలు, సతిక్రియలు ముట్టుమాలు మన ఇంట్లో పరిశీలన చేస్తారు. కాబట్టి ఆ క్రియలు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు, ప్రార్థన ఏం చేస్తున్నావు, మరి నువ్వు ఏ విధంగా ఇదివరకు నడుచుకున్న ఆ స్వభావం అంతా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నూతన స్వభావం కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు. ఇవన్నీ ఇంట్లో వెలిగింపబడాలి. అవన్నీ నూతన పరచబడాలి. అవన్నీ పాత అయినవి నూతన స్వభావం వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా వెలుగుద్దండి. కుటుంబం అంతా వెలిగితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది చెప్పండి. ఎంత ఆనందం, సంతోషం. కనుక దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఎదగాలని నేను మరొకసారి మీ అందరినీ జ్ఞాపకం చేస్తూ దేవుడి వాక్యం దీవించను కాక. దేవుడికి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైన దేవ, నజరేయుడైన యేసు క్రీస్తు రాజా, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావయ్యా. ప్రోక్షింపబడిన రక్తం చేత మమ్మల్ని కొన్నావు. నీ సూత్తయ్యా అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఇచ్చారు అయ్యా. మీరు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచారయ్యా. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి మా పాత స్వభావంతో పాత పెట్టబడి మీరు లేచారు కనుక నూతన స్వభావం ధరించుకొని అయ్యా నూతన వెలుగు ప్రకాశించుటకు మమ్మను వెలుగుగా మార్చిన దేవా, ఆ వెలుగు ఇతరులకు ప్రకాశిస్తూ ఆశీర్వదింపబడి హెచ్చింపబడిన మేము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. రెండవది ప్రభువా, మా కుటుంబంలోనే నీ వెలుగును మాకు మీరిచ్చిన వెలుగును ప్రకాశింపచేస్తూ అందరి పట్ల ఆ వెలుగును వెదజల్లుటకును, అందరికీ ఆ వెలుగును ప్రకాశింపచేయుటకును తండ్రి, ఆ క్రియ మీ దగ్గర నుండే ప్రవేశించును గనక ఆ సత్క్రియ మాలో నూతనంగా సృష్టింపజేయమని బతిలాడుకుంటున్నాను ప్రభువా. ఆ పరిస్థితి మాలో లేకపోతే నాయన కనికరించి నూతనంగా మమ్మను సృష్టింపచేసి నీ వెలుగుగా ప్రకాశింపజేయమని పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బతిలాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుచున్నగా దేవుని వాక్యాన్ని